గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, అలాగే జగిత్యాల ఇన్ఛార్జి గడ్డం శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు స్థానిక ఎలక్షన్లో మన ప్రియతమ ఎంపీ గారు నిజంగానే ఇంతకుముందు యాదగిరి బాబు గారు చెప్పినట్టు మన ఎంపీ గారి ఒక చూపు ఉండడం వల్లనే మనం సర్పంచ్ కూడా గెలవగలిగాం. ఎందుకంటే రేపు రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ కు ఇది ఒక శుభ సూచకం. ఇంతకు గతంలో మనకు ఓవరాల్ గా పార్లమెంట్ లా 10-15 ఉండేది. ఈరోజు దాదాపు 100 దాకా రీచ్ అయినామంటే ఎంతో కృషి ఉంది. మన పార్లమెంట్ గా సభ్యులు రెండోసారి ఇక్కడ ఎన్నిక చేసుకోబడ్డారు. మన హిందూరు పుదుబిడ్డ వారి సహాయ సహకారాలతో రాబోయే రోజుల్లో ఈ 2 జిల్లాల జడ్పీ చైర్మన్ల పనులు కూడా మన భారతీయ జనతా పార్టీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో మన కార్యకర్త బూత్ అధ్యక్షుడు వాళ్ళు ఎన్నో పూసలు. ఎందుకంటే బూత్ అధ్యక్షుడు గట్టిగా ఉంటేనే మన పార్టీ పటిష్టంగా ఉంటుంది. అది కూడా బూత్ కమిటీలు కూడా మళ్ళీ సమన్వయం చేసుకుంటూ రాబోయే ఎలక్షన్ లో ఎంపీటీసీ కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, మున్సిపాలిటీలో అన్ని మనం కైవసం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇందూరు కార్యకర్త సోదరులందరికీ మరి జిల్లా అధ్యక్షులు ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు మెంబర్లు వీరికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇందూరు పార్లమెంట్ సభ్యులు పల్లె గంగారెడ్డి గారికి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, జగిత్యాల అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్త సోదర సోదరిమణులు, అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంటే దీని వెనుక పార్లమెంట్ సభ్యులైనటువంటి ధర్మపురి అరవింద్ గారి యొక్క నాయకత్వం, మరి వారి పేరు చెప్పుకొని అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి వల్లనే, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల వల్లనే ఈ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మరి నరేంద్ర మోడీ గారికి, అరవింద్ గారికి మరి కానుకగా ఇవ్వాలి. ఈ గ్రామం నుంచి సర్పంచ్ను బీజేపీ అభ్యర్థిని గెలిపించినట్టయితే ఇంకా అభివృద్ధి వేగవంతం అవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా మనల్ని విశ్వసించారు. కొంతమంది కొన్ని ఓట్ల తేడాతోటి ఓడిపోయినటువంటి కార్యకర్తలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఎలాంటి నిరాశ పడద్దు. మరి వాళ్లకు గెలిచిన వాళ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నా. గతంలో గ్రామాలలో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది, ఇవన్నీ మేమే చేస్తున్నాం అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. మరి అప్పుడు మన వాళ్ళు గ్రామ స్థాయిలో చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉండే. కానీ ఇప్పుడు మాత్రం గెలిచిన సర్పంచులు కావచ్చు, ఓడిన సర్పంచులు కావచ్చు, ఉప సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, మీరందరూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఏవైతే వస్తున్నాయో వాటిని అన్నిటి కూడా నరేంద్ర మోడీ గారి ద్వారానే కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయి. గతంలో వచ్చినటువంటి నిధులన్నీ కూడా సిసి రోడ్డు నుండి శ్మశాన వాటిక వరకు ఏవైతే నిధులు వచ్చినాయో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చింది. దాని వల్లనే ఈ గ్రామం యొక్క అభివృద్ధి జరుగుతున్నది. చివరికి పారిశుద్ధ కార్మికునికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే వేతనం ఉందో అది కూడా నరేంద్ర మోడీ గారు 14th ఫైనాన్స్ కింద గతంలో ఇచ్చారు, ఇప్పుడు 15th ఫైనాన్స్ కింద ఇస్తా ఉన్నారు. మరి 55 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించినప్పటికీ మరి గ్రామాలు ఈ విధంగా మరి అభివృద్ధి జరగలేవు. మరి దేశం అభివృద్ధి జరగాలి, వికసిత్ భారత్. మున్సిపల్ చైర్మన్ అలాగే మొన్న ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడి మంచి ఓట్లు సాధించిన భోగ సావని గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, సర్పంచ్లు ఎవరు వచ్చినా కానీ వేదిక మీద కూర్చోండి. కొంచెం సర్పంచ్ కాని వ్యక్తులు ఉన్న వేదిక మీద ఉంటే వారికి చేయని వేదికను అలంకరించినటువంటి అదేవిధంగా పసు బోర్డు చైర్పర్సన్ అయినటువంటి సోదరుడు పల్లె గంగన్న గారికి మరియు పేరు పేరున మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మా సోదరులు కొత్తగా హార్టిక్ కంగ్రాచులేషన్స్. మా సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అన్న ఇందాక అన్నారు కటౌట్ ఎవరిది ఇక్కడ అరవింద్ అన్న. ఏడి కటౌట్ ఉన్నంత కాలం టెన్షన్ ఏం లేదు.
జిందగీలో మన కమలం వికసిస్తూనే ఉంటుంది. అదే విధంగా రానున్న ఎలక్షన్లలో కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ ఏదైనా కానీ వారు వన్ సైడ్ చేయాలి. ఇంతకు ముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ ముందు ఎవరు ఉండకూడదు, అందరూ పైన కూర్చుంటే స్థితి రావాలి. మళ్ళీ సభ పెట్టుకున్నప్పుడు మరొకసారి అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనకి మొన్న రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు, 3,000 కోట్లు తెస్తా ఇస్తా అని. మరి ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే చెప్తా ఉన్నారు. గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరకు వస్తేనే లెక్క, మీకు డబ్బులు ఇస్తాం లేకపోతే పంట రాదని. దయచేసి ఆ టెన్షన్ అవసరం లేదు. ఎవరి సొమ్ము ఎవరిస్తారు, ఎవరి సొమ్ము ఎవరిస్తారు? మనది గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోదీ వారిలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి ఒక్క పర్సన్ చొప్పున, ప్రతి ఒక్క మనిషికి 815 రూపాయల చొప్పున అక్కడ లెక్క రాసి పెట్టి ఉంది. ఇలాగ అన్న చెప్పినట్టు 3 రోజులలో ఆ గ్రామ పంచాయతీ అకౌంట్లకు, ఢిల్లీ నుంచి గల్లీ అకౌంట్లకు డైరెక్ట్ గా పడతాయి, జీపీ అకౌంట్ కి. టెన్షన్ ఏం లేదు, టెన్షన్ అవసరం లేదు. ఎవరిస్తారండి? వచ్చి పిలుచుకొని కండువాలు కప్పుతున్నారంట. ఏం కండువాలు కప్పుతున్నారు? అక్కడ బ్రాండే రాసిపెట్టి ఉంటే మా మొహాల మీద. అందుకే టెన్షన్ అవసరం లేదు. ఖచ్చితంగా మీ గ్రామ పంచాయతీ అకౌంట్లలో 3 సంవత్సరాల నిధులు, 15వ ఆర్థిక సంవత్సర నిధులు మీకు వస్తాయి. మీకు మీరే రాజు. గ్రామ పంచాయతీలకు సర్పంచే రాజు, సర్పంచే ప్రజలకు ప్రధాన సేవకుడు, ప్రధాన నాయకుడు. మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులైనటువంటి అరవింద్ అన్న గారికి, దినేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. ధన్బాద్ సూర్యనారాయణ అన్నగారి పేరు తీనట్టున్నాను, క్షమించాలి. మొన్న ఇద్దరు శాసనసభ్యులు ధన్బాద్ సూర్యనారాయణ గారు, రాకేష్ రెడ్డి గారు మన పార్లమెంటు పరిధిలో శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. రేపు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో 7 స్థానాలు శాసనసభ్యులు మన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో గెలిచేటువంటి అవకాశం ఉంది. అటువంటి సైన్యాన్ని మీ అందరి ద్వారా, మీ ద్వారా భవిష్యత్తులో పార్టీకి మంచి ఇమేజ్ వస్తుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించేందుకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నా. పల్లెగా 2 నిమిషాలు అన్నాడు, 1.5 minute క్లోజ్ చేసి గట్టిగా జై శ్రీరామ్. అందరు చేతులు, 2 చేతులు పైకి లేపి, ఎందుకంటే చాలా సంతోషకరమైన సమయం కాబట్టి జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈనాటి ఈ యొక్క సర్పంచుల, ఉప సర్పంచుల ఆత్మీయ సమ్మేళన సభకి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు సోదర సమానులు ధర్మపురి అరవింద్ గారికి, అలాగే ఈ యొక్క సభకి అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, అలాగే జగిత్యాల అధ్యక్షులు యాదగిరి గారికి, అలాగే పసుపు బోర్డు చైర్మన్ గారు పల్లె గంగారెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే వేదికను అలంకరించిన నా తోటి సోదరిమణులకి, ముఖ్యంగా రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా కలిసిన శ్రవంతి గారికి, అలాగే వేదిక పైన ఉన్న సర్పంచులకి, ఉప సర్పంచులకి, వేదిక ముందున్న వార్డు మెంబర్లకి, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి, మండల అధ్యక్షులకి, మండల కార్యదర్శులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు గడిచింది. అయితే 5 సంవత్సరాల క్రితం నేను జాయిన్ అయినప్పుడు మా నియోజకవర్గంలో ఒకే ఒక్క సర్పంచ్ ఉండే. ఆ రోజు మొత్తం బోధ నియోజకవర్గంలో ఒకే ఒక్క సర్పంచ్ ఉండే. ఈసారి మా దగ్గర 28 మంది సర్పంచులు కాంటాక్ట్ చేస్తే 14 మంది గెలవడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 50% సర్పంచులు గెలిచారు. అది వాళ్ళ పూర్తిగా వాళ్ళు కష్టపడి ఈ కండువా వేసుకొని మేము భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని నమ్ముకొని వచ్చాం, హిందుత్వాన్ని నమ్ముకొని భారతీయ జనతా పార్టీ తరఫున ఓటు అడుగుతున్నామని చెప్పి ఓటు అడగడం జరిగింది, అలాగే గెలవడం జరిగింది. అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడ ఎంతమంది అయితే మనం సర్పంచ్లు ఉన్నామో వీళ్ళలోంచి ఒక్కరు కూడా బయటకు పోయే అవకాశం లేదు, కానీ బయట నుంచి చాలా మంది సర్పంచులు ఈ స్టేజ్ ఎక్కే అవకాశం ఉంది.
దానికి చిన్న ఉదాహరణ మా నిజామాబాద్ జిల్లా యొక్క మంత్రి కాని మంత్రి చాయ్ బిస్కెట్ క్యాబినెట్ మంత్రి. ఎందుకంటే క్యాబినెట్ కి స్పెషల్ ఇన్వైటీ కాబట్టి చాయ్ బిస్కెట్ మంత్రి గారి దగ్గరికి మా పోతన నియోజకవర్గంలో గెలిచిన ఒక సర్పంచ్ని అక్కడ కాంగ్రెస్ నాయకులు ఇండిపెండెంట్ సర్పంచ్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఆయన చూసి ఆ సర్పంచ్ క్యాండిడేట్ బొట్టు పెట్టుకుని ఉన్నాడు. బొట్టు చూసి అరే వీడు వస్తే బీజేపీకి వెళ్ళిపోతున్నాడు అని జాయిన్ చేసుకోలేదు. రాబోయే 1 వీక్లో గౌరవ ఎంపీ గారు టైం తీసుకొని ఎంపీ గారి దగ్గర జాయిన్ అవడానికి ఆ సర్పంచ్ నన్ను సంప్రదించడం జరిగింది. అంటే ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు భారతీయ జనతా పార్టీ కట్టుబడి భారతీయ జనతా పార్టీ కండ వేసుకున్న తర్వాత మనకి ఎక్కడికి వెళ్ళాము ఎక్కడ ఉన్నాము. కానీ బయట పార్టీ నుంచి రాబోయే ఎన్నికల్లో ఎంపీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి ఆ లోపు చాలా మంది సర్పంచులు ఉప సర్పంచులు మన పార్టీలోకి వస్తారు. రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నిక వచ్చినా కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గౌరవ ఎంపీ గారి సలహా సూచనలతోటి బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలుస్తామని పర్సెంటేజ్ ఏదైతే 7 సంవత్సరాల క్రితం భారతీయ జనతా పార్టీ మన యొక్క పార్లమెంట్ లో ఉందో ఆ పర్సెంటేజ్ దినదినాభివృద్ధి చెంది ఈరోజు ఇక ఎమ్మెల్యేలు ఉన్నది రాబోయే రోజుల్లో 7 ఎమ్మెల్యేలను గెలిపించుకుంటామని దానికి ఈరోజు ఎంతైతే కష్టపడుతున్నామో దీనికి ఇంకా 10 రెట్లు కష్టపడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరులో ధన్యవాదాలు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారికి, మన అర్బన్ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి, నేషనల్ టర్మరిక్ బోర్డ్ చైర్మన్ పెద్దలు పల్లెగంగారెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి మరియు యాదగిరి బాబు గారికి, మాజీ జిల్లా అధ్యక్షులు మోర్పల్లి సత్యనారాయణ గారికి, మల్లికార్జున్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, మేడపాటి ప్రకాష్ రెడ్డి గారికి, భోగ శ్రావణి గారికి మరియు వేదిక మీదున్న నాయకులకి అండ్ వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. సర్పంచ్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించి గ్రామాన భారతీయ జనతా పార్టీ జెండాను రెపరెపలాడించిన సర్పంచ్లకి మరియు ఉప సర్పంచ్లకి వార్డ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలా మనందరికీ తెలుసు రాజకీయాల్లో గెలుపు ఓటమి అనేది సహజం. కానీ మన భారతీయ జనతా పార్టీ జెండాను ప్రతి గ్రామంలో ఎగురవేయాలని పోటీ చేసిన ఇక్కడున్న నాయకులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. గతంలో మన నిజామాబాద్ పార్లమెంట్లో కేవలం 5 సర్పంచ్లు మాత్రమే ఉండే. అరవింద్ సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు 2019 నుంచి ఇప్పటి వరకు రోజున మన బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగిపోయిందని. దానికి నిదర్శనం మన వెనకాల ఉన్న స్టేజ్ మీద ఉన్న నాయకులే. సో గెలుపొందిన సర్పంచ్ అందరికీ నా విన్నపం, మీరు ఈ పదవిని ఒక హోదాగా భావించకుండా గ్రామ ప్రజలు మీ పైన నమ్మకంతో మీకు ఓటేసి గెలిపించినందుకు మీరు దీని బాధ్యతగా స్వీకరించి వారికి న్యాయం చేయాలి. గ్రామాలన్నిటినీ మనం అభివృద్ధి చేసుకుందాం. మోదీ గారి సంక్షేమ పథకాలన్నింటినీ గడపకి ఇంటింటికి ప్రచారం చేసుకొని పార్టీని మరింత బలోపేతం చేద్దాం. మన లక్ష్యం కేవలం ఒకటే, కేవలం ఈ సర్పంచ్ ఎన్నికల్లో అయిపోలే. ఇప్పుడు రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మనం అందరం కలిసికట్టుగా కృషి చేసి ఒక కుటుంబంలాగా పని చేసుకొని అత్యధిక స్థానాలు గెలుచుకుందాం. దానితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుందాం. సమిష్టిగా కృషి చేద్దాం. ఇక టీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పని అయితే కథమైపోయింది. టీఆర్ఎస్ వాళ్ళ విషయానికి వస్తే ఒకరేమో లిక్కర్ కేసు, ఇంకొకరేమో పావులాయి కేసు, మరొకరేమో ప్రజలను పట్టించుకోకుండా ఫామ్ హౌస్ ఉన్నారు. ఎవరి గోల వాడితే ఎవరి దారి వాడితే. సో ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ ని నమ్మే పరిస్థితిలో లేరు. ఇక మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విషయానికి వస్తే ఏమని చెప్పిండ్రు, ఎన్నికల ముందు చెప్పిండ్రు ఆకాశాన్ని దింపుతాం అద్భుతం చేస్తామని. ఏమైంది ఇప్పుడు, ఎక్కడికి పోయింది? ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కినాక అన్ని మర్చిపోయిండు.
ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయిండు. ఒక్క గ్యారంటీ అయినా చిత్తశుద్ధితో నెరవేర్చలేదు. ఇస్తాన రుణమాఫీ ఇవ్వలే, పెన్షన్ పెంపు లేదు, మహిళలకి భరోసా ఎక్కడ, ఇక నిరుద్యోగులకి ఉద్యోగం లేదు. ఇట్లా ప్రతి ఒక్క గ్యారంటీ చెప్పిండు. 6 గ్యారంటీలను ఊదలగొట్టి ఇవాళ గ్యారంటీలకి వారంటీ లేకుండా చేసిండు. అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు హామీల గురించి అడిగితే రోజుకో పాట పాడుతున్నాడు, ఖజానా ఖాళీ అయిందని. సో ఇలా ఎవ్వరు కూడా టీఆర్ఎస్ ని కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితిలో లేరు. నెక్స్ట్ అధికారం మనదే. మనం అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటిన క్రియాశీల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ వేదిక మీద నాకు మైక్ ఇవ్వడం ఒకటే కారణం. నేను 2013-18 బ్యాచ్ సర్పంచ్, తెలంగాణ మొదటి సర్పంచ్. అప్పుడు జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పుడు 8,965 గ్రామ పంచాయతీ మొత్తం ఉంటే తెలంగాణ రాష్ట్రంకు ఒకే ఒక్క సర్పంచ్ ఉత్తమ సర్పంచ్ అవార్డు వచ్చింది. అది మా మనోహర గ్రామంకు నేను సర్పంచ్ రావడం జరిగింది. కాబట్టి ఈ మైక్ ఇచ్చిండ్రు. దానికి కారణం ఏంటంటే ఒకటే చెప్పగలుగుతాను, అభినందన దృష్టిలో పెట్టిన అప్పుడే పెట్టిన తెలంగాణ రాష్ట్రంలో అన్ని పంచాయతీలు ఉన్నా కూడా ట్రాన్స్పరెన్సీగా ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి దానికి ట్రాన్స్పరెంట్గా సెలక్షన్ చేసి ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ ఎటువంటి ఆలోచన లేకుండా ఎవరైతే పని చేశారో వారికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ అవార్డు ఎట్లా ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, మరి మన సర్పంచ్ అవార్డు కొట్టాలంటే ఎట్లా అంటే పల్లెలో పనిచేసిన సర్పంచ్ కు అవార్డు ఇచ్చేది ఢిల్లీ సర్కారు. ఆ ఢిల్లీ సర్కారు అవార్డు అంటే మీ పల్లెలో ఉన్న సర్పంచులు కష్టపడితేనే వస్తుంది. ఈ 5 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్, మీకు గోల్డెన్ డేస్ 1825 రోజులు లెక్క పెట్టుకోండి. 5 సంవత్సరాలు, ఒక సంవత్సరం లిపికి అవుతుంది. 1824 రోజులు మీరు కష్టపడి ఆల్రెడీ 7 రోజులు అయిపోయి, ఈ రోజుకి 7 రోజులు అయిపోయినాయి. ఏ రోజుకు ఆ రోజు లెక్క పెట్టుకొని పనిచేస్తేనే, మానవ సేవ మాధవ సేవ చేస్తేనే ఖచ్చితంగా మన ఢిల్లీలో ఎంపీ అరవింద్ గారు ఉన్నారు కాబట్టి మీరు పనులు చేసే ప్రొఫైల్ తయారు చేసుకొని 25 పారామీటర్స్ ఉంటాయి. ఒక సర్పంచ్ కు 25 ప్రశ్నలు ఉంటాయి. ఆ 25 ప్రశ్నలలో నేను భారతదేశంలో 21 ప్రశ్నలు గెలిస్తేనే, 21 ప్రశ్నలకు నేను ఆన్సర్ ఇస్తేనే నాకు భారతదేశంలో 12 మంది సర్పంచ్ అవార్డు ఇస్తే నాకు నెంబర్ 5 గా అవార్డు ఇచ్చారు. మీరు 23 కొట్టాలి, 20 కొట్టాలి. 21 సిక్కిం సర్పంచ్ పోటీ అనే కొట్టిండు. మన రాష్ట్రంలో ఎవరికి 20 దాటలేరు. ఆ పారామినిస్టర్ల దగ్గర గతంలో అనేక సమావేశాలు పెట్టుకున్నాం. సమావేశాలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. బూత్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని శ్రీరామ గార్డెన్లో కూడా దాదాపు 2-2.5 వేల మందికి మంచి భోజన వ్యవస్థ ఏర్పాటు చేసుకొని సమావేశం పెట్టుకున్నాం. కానీ భోజనం మిగిలిపోయింది. మన కార్యకర్తలు గడబడు చేసి ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఈరోజు నియోజకవర్గాల వారీగా కౌంటర్స్ పెట్టించాం. నియోజకవర్గాల వారీగానే భోజనం చేయాలా, దానికి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన మండల అధ్యక్షులు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జిల్లా ఆఫీస్ బేరర్స్ బాధ్యత. నియోజకవర్గంలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు, జిల్లా ఆఫీస్ బేరర్లు మీ నియోజకవర్గానికి సంబంధించి వచ్చినటువంటి సర్పంచులని మొదటిగా భోజనానికి పిలిచి వాళ్ళతో పాటు మీతో అందరినీ లైన్ లో ఉప సర్పంచులు, వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మనందరి అభిమాన నాయకుడు అరవింద్ ధర్మపురి గారికి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు దంపాల్ సూర్యనారాయణ గారికి, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు గారికి, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి సోదరి శ్రవంతి రెడ్డి గారికి, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారికి, మోరపల్లి సత్యనారాయణ గారికి, జగిత్యాల జిల్లా ఇన్ఛార్జ్ గడ్డం శ్రీనివాస్ గారికి, సోదరి భోగ శ్రావణి గారికి, మెట్పల్లి నియోజకవర్గ నాయకులు రఘు గారికి, అదేవిధంగా మోహన్ రెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, బద్దం లింగారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, ఈనాటి సన్మాన గ్రహీతలైనటువంటి నా సోదరులు సోదరి అన్నటువంటి సర్పంచులందరికీ కూడా
శుభాకాంక్షలు, శుభాభినందనలు. అదేవిధంగా ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో భారతీయ జనతా పార్టీలో సర్పంచ్లుగా కొంతమంది మాత్రమే ఉండేవారు. కొంతమంది సర్పంచ్గా ఎన్నికైనరు. వాళ్ళని అధికార పార్టీ వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ గెలిచినటువంటి ఒకరిద్దరు సర్పంచులు కూడా, ఆ గెలిచినటువంటి 5-10 మంది సర్పంచులు కూడా దాంట్లో ఒకరిద్దరు వేరే పార్టీలకు పోయినటువంటి సందర్భాలు చూసినాం. కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ రోజు ఈ జిల్లాలో కానీ పార్లమెంట్ లో కానీ మనకు పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. దయచేసి కొద్దిసేపు బాగా అందరూ ఎవరైనా సరే అంటే గ్రామాలకు వచ్చేటటువంటి నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. 16 ఫైనాన్స్ నిధులు కానీ, స్వచ్ఛ భారత్ కింద వచ్చే నిధులు కానీ, హరితహారం కింద వచ్చే నిధులు కానీ, ఇంతకుముందు ఉపాధి హామీ పథకం ఉండే దాన్ని ఇప్పుడు జీరాంజీగా మార్చడం జరిగింది. జీరా ద్వారా కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి శాశ్వత నిర్మాణాల కోసం నూతనంగా అనేక గైడ్లైన్స్ తో తీసుకురావడం జరిగింది. దాంట్లో మీ గ్రామాల్లో శాశ్వత పథకాలు రూపొందించుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇవన్నీ కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధులే. ఈ వచ్చినటువంటి నిధుల్ని ప్రతి సంవత్సరం మీ గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల్ని, మీరు ఖర్చు చేసేటువంటి నిధులని, వాటి తాలూకు వివరాలన్నీ కూడా మీ ఫోటో పెట్టుకొని ఆ గ్రామ పంచాయతీ ముందు ఒక ఫ్లెక్సీ పెట్టండి. మీ గ్రామస్తులకు తెలుస్తుంది కేంద్రం ద్వారా ఎన్ని నిధులు వచ్చినాయి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది అనేటువంటి విషయంలో మీ గ్రామస్తులకు అందరికి కూడా తెలుస్తుంది. గ్రామ ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను నా అంకాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2014లో సిరిసిల్ల పుష్పాని, ఒక ఎస్సీ మంచి గ్రాడ్యుయేట్ అమ్మాయిని సర్పంచ్ గెలిపిస్తే మా గ్రామానికి సర్పంచ్ ఎన్నికైన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత కేసీఆర్ వచ్చిండు. అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి 1 ఇయర్ అయిపోయింది. గ్రామానికి వచ్చి దాదాపు గ్రామంలో కొన్ని పథకాల కోసం ఒక 3-4 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. ఆ అమ్మాయి అరే ఇలా ఏమో వస్తారనేటువంటి ఆలోచనతో నేను టీఆర్ఎస్ పోతా అని నా దగ్గరకు వచ్చి అడిగితే నేను నీ ఇష్టమమ్మా వద్దు, మీరు అది ఆలోచన చేయకండి అని చెప్తే దాన్ని నాకు పోయింది. ఆ 3 కోట్ల నిధులు వచ్చినా ఆ అమ్మాయి రూపాయి కూడా దాంట్లో ఉపయోగపడలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి ఏడ్చింది, అన్న నేను తప్పు చేసినాను. మళ్ళీ 1 ఇయర్ ముందు నా దగ్గరికి వచ్చింది. మీరందరూ గుర్తుంచుకుని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మాయ మాటలు చెప్తారు, కానీ 1 రూపాయి పనిచేయరు. వాళ్ళ నిధులు లేవు. వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తుండ్రు మమ్మల్ని చెప్పులు ఎత్తుకపోయి దొంగ లెక్క చూస్తుండ్రు అనే విషయం వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తుండ్రు. మన నిధులు లేవు కాబట్టి మేము 6 గ్యారెంటీలు పూర్తి అమలు చేయడం లేదు. మేము ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, అమలు చేయలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మనం అమలు చేయలేదు. 2500 ఆడవాళ్ళకి ఇస్తాం, మనం అమలు చేయలేదు. అదేవిధంగా అనేక స్కీమ్స్ చెప్పినాం, కానీ మోసం చేయాలి. జై శ్రీరామ్, వందే. ఈరోజు విజయం సాధించిన సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి ప్రియతమ నాయకుడు ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు యాదగిరిరావు గారికి, వేదిక మీద ఉన్న ప్రకాష్ రెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, మల్లికార్జున్ గారికి, భోగస్వామి గారికి, శ్రవంత్ రెడ్డి గారికి, మరియు జిల్లా కార్యదర్శులు పుదక లక్ష్మయ్య గారికి, నాగలక్ష్మి గారికి, ఇతర నాయకులకు, ముఖ్యంగా వేదిక మీద ఉన్న విజయం సాధించిన సర్పంచులకు, వార్డు మెంబర్లందరికీ కూడా నేను నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. మనం పోటీ చేసిందే కొద్దిగా, ఎందుకంటే లోగో లేదు. గతంలో పదుల సంఖ్య 10 సంఖ్యలో కూడా సర్పంచులు లేరు. అసలు గ్రామాలలో మనం పోటీ చేస్తే గెలుస్తామా అనే అనుమానంతో చాలా మంది పోటీ చేయలేదు.
లోగో లేకుండానే ఇంతమంది గెలిస్తే ఈరోజు అమృత గార్డెన్ లో ఈ అందరినీ చూస్తా ఉంటే లోగో ఉంటే రాబోయే ఎంపీటీసీ డెప్యూటీసీ మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రబంధనమే. భారతీయ జనతా పార్టీ అంటే కూడా ప్రబంధనమే. ఎందుకంటే ఈరోజు చాలా మంది అనుకుంటా ఉన్నారు వాళ్ళు చెప్పినట్లు, అరే మనం ఎందుకు పోటీ చేయలేకపోయినాం. ఎందుకంటే గ్రామ సర్పంచులంటే ఒక బిల్డింగ్ ఫౌండేషన్. ఈరోజు గ్రామ స్థాయి నుండి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కూడా ఎదిగిందంటే కింది స్థాయి నుంచి పైకి స్థాయి ఎదగడానికి ఒక మంచి అవకాశము సర్పంచులు. నిధులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో కానీ గ్రామాలకు 1 రూపాయి కానీ ఏదొచ్చినా కానీ కేంద్రం నుంచే వస్తా ఉన్నాయి. మనందరికి తెలిసిన విషయం, ప్రచారంలో కూడా మనం చెప్పినాం. కానీ ఎక్కడ ఏది ఇబ్బంది కలిగినా కానీ సర్పంచులకు, ఇది భారతీయ జనతా పార్టీ సర్పంచులు ఏమైనా ఇబ్బంది కలిగితే అసెంబ్లీలో మా 7 మంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు నిలబడ ఉన్నామని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అంటే ధర్మం కోసం, దేశం కోసం నీతి నిజాయితీగా పనిచేసే పార్టీ. మీరందరూ కూడా కష్టపడి ప్రజలకు దగ్గర పనిచేస్తే భవిష్యత్తులో బ్రహ్మాండమైన మీకు భవిష్యత్తు ఉందని తెలియజేస్తూ మరొకసారి విజయం సాధించిన అందరికీ మా అన్న పసుపోడు చైర్మన్ గంగారెడ్డి గారికి, ముఖ్యంగా మా గురువు గారు వారికి కూడా శుభాకాంక్షలు. మరియు ఎటువంటి సహకారం లేకుండా ఇంతమంది గెలిచిండు. రాబోయే రోజుల్లో లోగో ఉంటుంది, నాయకుల సహకారం ఉంటుంది, మీ ప్రచారంలో భాగమైతే కూడా మేము కూడా. కనుక రాబోయే 3 సంవత్సరాల తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. దాంట్లో మీరు మూలకారకులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మంచి అవకాశం ఇచ్చిన పెద్దలని ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై. మీకు అటు అదేంటి మునుగోడ్ల డిపాజిట్లు లేవు, ఎక్కడ ఎన్నిక జిహెచ్ఎంసీ ఎన్నికల డిపాజిట్లు లేవు. నీకు ఎడుకలు వచ్చిందా? ఎడుకలు వచ్చింది ఏ మా కర్మ. మా భారతీయ జనతా పార్టీ సమయం బాగలేక మీరు ప్రభుత్వంలోకి ఎక్కి సమయం మారుతూ ఉంటుంది, సమయం మారుతూ ఉంటుంది. ఏదో మాకు మా టైం మంచిగా లేక, మా రాత మంచిగా లేక మీరు ఎక్కిరు. ఎక్కినందుకు ప్రభుత్వం ఉన్నందుకు మావాడే నేను ఓవలని కలుపుకోలేదు. మీడియా మిత్రులు, ఇది ఆర్గానిక్ న్యాచురల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 98 మంది. ఓలో స్పెషల్ ఇంటర్లో నేను అన్ని పార్టీలో లేదు. నేను ఇన్ని గెలిచినాము, ఇండిపెండెంట్లో కూడా కలిపేసుకుంటున్నాను. అవతలని కూడా కొందరు మా వాళ్ళు పైసలు ఇచ్చారట, అట్లిచ్చి అట్లా తెచ్చుకున్నారట. అట్లా ఏం లేదు, నేను పైసలు ఇవ్వలేదు, నేను అసలు క్యాంపెయినే చేయలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న కార్యకర్త పోయినసారి 5గురు గెలిస్తే ఈసారి 98 మంది గెలిచారు. ఇది నిజామాబాద్, జగిత్యాలు జిల్లాలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి దీవిస్తున్నారు, భారతీయ జనతా పార్టీని పెంచుతున్నారు, మన సిద్ధాంతాన్ని పెంచుతున్నారు. దానికి నిదర్శనమే. ఇక ఉన్న ఊరు కన్న తల్లితో సమానం. అటువంటి ఊరికి ఇవాళ సేవ చేసుకునే అవకాశం మీ అందరికి వచ్చింది. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా కలిసి యునైటెడ్గా ఏ పార్టీ ఉండని మీరు పార్టీలకు అతీతంగా గెలిచినా మొదలాలి. మీరందరూ కలిసి గ్రామాలకి పారదర్శకంగా అందరినీ కలుపుకొని యువతని అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళని
కలుపుకొని యువతకి ప్రోత్సాహం ఇస్తూ గ్రామ అభివృద్ధికి మీరు అందరూ పాల్పడాలని నా కోరిక. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాం, ఈయన పోయాక 3,000 కోట్లు తెస్తాడు. నరేంద్ర మోడీ సంచులను నింపిపెట్టి నీకోసం వెయిట్ చేస్తాడు. ఈయన పోతే తెస్తాడట. నువ్వు ముఖ్యమంత్రి 2 ఏళ్ళ, ఇది 3వ సంవత్సరం. 2 సంవత్సరాల నుంచి పైసలు రాలేదు. నువ్వు ఎలక్షన్లు పెట్టక, ఇప్పుడు ఎలక్షన్లు పెడితే సర్పంచ్ లేను, నీ వద్దు, నీ టికెట్ పైసలు దాకా నువ్వు పోకు, నువ్వు ఉన్నావు ఇంత, ఆ సంచులు ఎక్కువ ఉంటాయి 3,000 కోట్లు అంటే అది మోసోడు ఎంతో చాలు, మోయకు అంత కష్టపడదు. నరేంద్ర మోడీ పాపం ఆయన బ్యాంక్ టు బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు గ్రామ పంచాయతీకి డైరెక్ట్ ఆయనే ట్రాన్స్ఫర్ చేస్తాడు. నువ్వు పోవడొద్దు, నువ్వు మోసడొద్దు, మళ్ళీ దాని మీద సిబిఐ కేసు వేసడొద్దు, ఈడీకి పని వద్దు, అవన్నీ అత్తి నీకు ఉన్నాయి చాలు కేసులు నీ మీద. నువ్వు ఎలక్షన్లు పెట్టినందుకు ధన్యవాదాలు. గ్రామాలకి డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి పైసలు వస్తాయి. మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. ఏ ముఖ్యమంత్రితో లొడపీస్ పని కూడా లేదు. మీరు మీ ఊరికి మీరే ముఖ్యమంత్రులు. కాబట్టి పారదర్శకంగా అవినీతి లేకుండా మన సిద్ధాంతాన్ని పెంచుతూ మీరు గ్రామస్తులకి సేవ చేసుకోండి. నేను చెప్తున్నా, మా వాళ్ళు 6,000 మంది గెలిచిండ్రు, 2,000 రూపాయలు గెలిచిండ్రు, అవతల నాడు గులాబోడు ఈ మధ్య వెళ్ళిండు దీపక్ బయటికి వస్తా, దానికి కూడా వస్తాను. బయటికి వెళ్ళిండు, ప్రెస్ మీట్ పెట్టాను. నేను ఇన్ని గెలిచాము అన్ని గెలిచాము. నేను చెప్తా ఉన్నా, 12,000కి సుమారు 12,000 గ్రామ పంచాయతీ రేపు భారతీయ జనతా పార్టీ సమయం వచ్చినప్పుడు 98% మొదలెక్కింది. 11,500 కంటే ఎక్కువ మంది బీజేపీకి వచ్చింది. అందరికీ మన సిద్ధాంతం కావాలి, అందరికీ హిందుత్వం కావాలి, అందరికీ ధర్మం ఉంది, దేశం మీద భక్తి ఉన్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా భారతీయ జనతా పార్టీతోటి అసోసియేట్ అవుతారు. నువ్వు టికెటే ఇచ్చింది లేదు, నీ పార్టీ ఏంటంటే నీ పార్టీ కార్యకర్తలే లేకుండా డిపాజిట్లే లేకుండా డిపాజిట్ పథకం అంటే తెలియదు. హైదరాబాద్ పతంగ పండుగ వచ్చే ఇల్లు ఒకటి ఉంటుంది, ఇంట్లో ఒకటి ఉంటుంది, అడ్డం ఒకటి ఉంటుంది. ఆ బద్దల బలం లేకుంటే డొప్ప అవుతుంది, గాలి ఎగరేసాం ఇట్లా అయిపోతుంది. మన పాత ముఖ్యమంత్రి దీపక్ పతంగ్ బయటికి వెళ్ళంగానే అనుకున్నా ఏదో కేసులో నోటీసులు పోతాయేమో. నోటీసులు పోతే ఇక మేము వచ్చినాము, అది పెట్టిండు, 1.5 గంట పెట్టిండు. ఏంది ప్రెస్ మీట్, అందులో చాలాస్తాం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవలేదు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎట్టింటో నాశనం చేసిండు తెలంగాణని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి మీడియా ముందు చెప్తే నేను ఇంతకుముందు మసాలు చెప్పాను. కులకుంట్ల చంద్రశేఖరరావుని అందరూ ఎడుగుతున్నారు. అందరూ కూడా ఒకప్పుడు ఆయనకు అభిమానులు. నేను కూడా తిన్నాను. ఉద్యమం నడిపిండు, చదివిండు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసి ఆ దోతిట్లో గడ్డ ఎత్తుపోతుంటే ఈయన రూమ్ మీద కూర్చునేది, కుర్చీలా చుట్టూ అలా కూర్చోబెట్టుకొని ముచ్చట మందాకుండా మధ్యాహ్నం పూట చేస్తుండే. పని చేస్తున్నాయని మందాకుండా చేస్తుంది. పోయినప్పుడల్లా ఇదే పని. మంచిగా పొద్దున్న 10-11 బజే లేస్తాడు. 2 గంటలు పని చేస్తుండే, 3 గంటలు చేస్తుండే, మళ్ళీ 2 గంటలు గ్లాస్ పెట్టుకున్నాడు. గ్లాస్ మీద కూడా 1-2 గంటలు పని చేసి మళ్ళీ పంటుండే, మళ్ళీ రాత్రి 7 గంటలు చేస్తుండే, మళ్ళీ 2 గంటలు పని చేస్తుండే. సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకున్నా. ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకు సపోర్ట్ చేసిన కదా. ఉన్నది చెప్పాలి, మాకు ఏం భయపడేది ఏం లేదు. కానీ తెలంగాణకి చేసింది లొటపీసు,
ఆ ఇరిగేషన్ మీద ఆయనకున్న అవగాహన మొత్తం కుటుంబానికి 40-50 వేల కోట్లు సంపాదించడానికి పనికొచ్చింది. అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత పాపాత్ముడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్. నమ్మక ద్రోహి, తెలంగాణ సమాజం యొక్క నమ్మక ద్రోహి. ఇక ఈ ముఖ్యమంత్రి వచ్చి ఆ పాత లిపక్ పదాన్ని తిడుతున్నాడు. తిడుతుంటే ఆ లిపక్ పదం కొడుకు కోపం వస్తుంది. వాడు బయటికి వెళ్తున్నాయి మధ్య. బయటికి వెళ్ళి ఎడమకాలు చెప్తాడు కొడతారు రేవంత్ని. ఇక ఆయనకు వచ్చే భాష ఆడు మాట్లాడు. కానీ మాట్లాడాక మీరు గమనిస్తూ ఉండాలి. గత 4-5 నెలల్లో కేటీఆర్ స్పీచ్లు తీయండి. మా నాయన 72 ఏళ్ళు, మా నాయన 72 ఏళ్ళు తిడుతున్నారు. నా కోపం రాదా? 72 సంవత్సరాలని 72 సార్లు చెప్పాడు. అంటే ఏంటన్నట్టు ఆరోగ్యలేదు కురిసేపు. ఆయనకి ఓపికనే లేకుండా పోయింది. 72 ఏళ్ళు. 72 ఏళ్ళు అంటే రేపో మాకు పీక్తాడని నువ్వే చెప్తున్నావు. తెలుసా అందరికి ఫోన్ చూస్తే తెలిసిపోతుంది. గూగుల్ చేస్తే కేసీఆర్ వయసు ఏందో. ఎందుకు చెప్తున్నావు అన్నిసార్లు? నేను మర్మమైంది. నీ సంగతి మీ చెల్లె కూడా తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ బావ సంగతి మీ చెల్లె కూడా తిరుగుతున్నది రాష్ట్రం అంతా. మీ అయ్య సంగతి కూడా ఎప్పుడు తిరుగుతున్నది. సిగ్గులేదు ఆయన. రాష్ట్రాన్ని దోసి 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 మొత్తం గ్రామ వ్యవస్థని నాశనం చేసి, ఆరోగ్య వ్యవస్థని నాశనం చేసి, విద్య, వైద్యం, వ్యవసాయం అన్నింటిని నాశనం చేసి, ఫైనల్గా కూలిపోయే డ్యాములు కట్టి 1,00,000 కోట్లు నీటిపాలు చేసి అలా 50,000 కోట్లు మింగి ఇవాళ వచ్చి సూక్తులు చెప్తారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని 100 మందికి సుమారు సర్పంచ్ స్థానంలో కూర్చోబెట్టినందుకు మీ అందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి